మహానాడు అంటే కేవలం పార్టీ మీటింగ్ కాదు, కోట్లాది తెలుగు ప్రజల ఆశల సభ, తెలుగువారి ఆత్మగౌరవానికి చిరునామా. పసుపు జెండా రెపరెపలాడితే కార్యకర్త గుండెల్లో ఉండేది ఒక భావోద్వేగం, అదే మహానాడు. 1982లో ఎన్టీఆర్ గారు ప్రారంభించిన ఈ ప్రయాణం ఈ రోజు కూడా అదే జోష్తో కొనసాగుతుంది. ఇక్కడ నాయకులు మాత్రమే మాట్లాడరు, కార్యకర్త గొంతు కూడా వినిపిస్తుంది. ఇక్కడే పార్టీ తీర్మానాలు పుడతాయి, ఇక్కడే భవిష్యత్తు వ్యూహాలు ఖరారవుతాయి. అందుకే మహానాడు అంటే టీడీపీకి పాలసీ పార్లమెంట్. వ్యవసాయం నుంచి ఉద్యోగాల వరకు, మహిళల నుంచి యువత భవిష్యత్తు వరకు, ప్రజా సమస్యల నుంచి రాష్ట్ర అభివృద్ధి వరకు ప్రతి అంశంపై చర్చ జరిగేది మహానాడులోనే. ఎన్టీఆర్ ఆశయం, చంద్రబాబు విజన్, ఇప్పుడు లోకేష్ అన్న కొత్త తరం దిశ. వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ అన్న బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి మహానాడు మరింత ప్రత్యేకం. యువగలం పాదయాత్రతో ప్రతి కార్యకర్తకు దగ్గర కలిసిన నాయకుడు ఇప్పుడు పార్టీ భవిష్యత్తును యువత చేతుల్లోనే పెట్టాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. డిజిటల్ టెక్నాలజీని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన పార్టీ కూడా తెలుగుదేశమే. గ్రామం నుంచి అమెరికా వరకు ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లను ఒకే వేదికపైకి తెచ్చింది మహానాడు. ఇది కేవలం వేడుక కాదు, ఒక ఉద్యమం, ఒక శక్తి, ఒక భావోద్వేగం. ప్రతి కార్యకర్తకు గర్వకారణం, ప్రతి తెలుగువాడి ఆత్మ గౌరవం. మహానాడు కాదు, తెలుగుదేశం మహోద్యమం.